సో పైప్ లైన్ ఫంక్షన్స్, సో ఇంటర్వ్యూలో అడుగుతాడు పైప్ లైన్ ఫంక్షన్ అంటే ఏంది. సో పైప్ లైన్ ఫంక్షన్స్, పైప్ లైన్ అంటే ఏంది, ఫస్ట్ నార్మల్గా పైప్ లైన్ అంటే ఏంది, ఫ్లో వెళ్తా ఉంటుంది. సో సింపుల్ వే ఇది ఫంక్షన్, ఇట్ విల్ రిటర్న్ మల్టిపుల్ రోస్. ఎలా రిటర్న్ అవుతుంది అంటే ఒక్కొక్క రో ఫెచ్ అవుతూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ఒక రో ఫెచ్ అయిన రికార్డ్స్ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఫ్రంట్ ఎండ్లో. అంటే పైప్ లైన్ అన్నీ నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు మనం నిన్న ఎగ్జిక్యూట్ చేసినాం కదా, రిటర్న్ టైప్ రిటర్న్, ఇది కలెక్షన్ వేరియబుల్. ఏం వేరియబుల్ ఇచ్చినాం మనం ఏదైనా సరే, నెస్టెడ్ టేబుల్ అయినా సరే, v_emp నెస్టెడ్ టేబుల్ టైప్ ఏదో ఒకటి రిటర్న్ అన్నామా. సో దీనిలో పెడితే ఏమవుతుందంటే మొత్తం ఫెచ్ అయినాక, అన్నీ ఫెచ్ అయినాక, ఇప్పుడు 1,00,000 రికార్డ్స్ ఉన్నాయనుకో, అన్నీ ఫెచ్ అయ్యి 1,00,000 రికార్డ్స్తో వెళ్తుంది ఇది. ఓకేనా. ఏదైనా కొంచెం ప్రాసెసింగ్ ఉన్నిందనుకో, మధ్యలో ఫెచ్ పంపించడం అయితే ఈజీయే. ఏదైనా ప్రాసెసింగ్ ఉన్నిందనుకో, ఏదో వ్యాలిడేషన్స్ సంథింగ్ ఇన్సర్ట్ అప్డేట్ జరిగి రావాలనుకో, అప్పుడు టైం పడుతుంది. ఇక్కడ అట్లా కాదు, రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, ఒక్కొక్క రికార్డ్ ఫెచ్ అవుతూ ఉంది, ప్రాసెస్ అయింది, ఆ రికార్డు పంపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కటి అయిన కాడికి పంపిస్తూ ఉంటుంది. పైప్ లైన్, ఒక పైప్ లైన్ అంటే అయిన కాడికి వెళ్తూ ఉంది, వాటర్ ఫ్లో వెళ్తుంది కదా అట్లా. సో అట్ట టైం కాకుండా నెమ్మదిగా అంటే ఒక 1 by 1 వెళ్ళిపోతూ ఉంటాయి. సో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, మన డిస్ప్లే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎప్పుడన్నా ఎగ్జిక్యూట్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది పైప్ లైన్ ఫంక్షన్. ఇట్ విల్ రిటర్న్ ప్యారలల్గా, అంటే ఎగ్జిక్యూట్ అయినవన్నీ ఒక్కొక్కటి ప్యారలల్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. రికార్డ్స్ విల్ డిస్ప్లే ఆఫ్టర్ ఈచ్ రికార్డ్ ఫెచ్, ఒక్కొక్క రికార్డ్ ఫెచ్ అవుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో అన్నీ ఒకేసారి ఫెచ్ అయ్యి అన్నీ ప్రాసెస్ చేయలేదని టైం పడుతుంది. ఇదేమంటే సెలెక్షన్ అవ్వగానే కనబడుతూ ఉంటుంది అనమాట డేటా. ఇనిషియల్గా కొన్ని రికార్డ్స్ కనబడుతూనే ఉంటాయి, లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే. పైప్ లైన్ ఫంక్షన్ ఐ యూస్ టు రిడ్యూస్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. ఏదైనా ఎప్పుడన్నా మల్టిపుల్ రికార్డ్స్ రిటర్న్ అవుతూ ఉంది, ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చిందంటే ఇప్పుడు పైప్ లైన్. సో ఏం లేదు, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్ పెట్టినావా, రిటర్న్ టేబుల్ టైప్ ఉందా, మోటార్ ఆఫ్ చేయలేదేమో ఇప్పుడు, హై సౌండ్ అంట, अब डाले हैं क्या कि डाले हैं सच. అదేం సౌండ్ మోటార్ కదా, ఇది ఓపెన్ చేస్తాను. ఓకే క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్ ఇది. సో రిటర్న్ టేబుల్ టైప్ అన్నాం కదా, దాని తర్వాత స్పేస్ ఇచ్చి పైప్ లైన్ అని పెడతాం. ఓకేనా, పైప్ లైన్ అని పెడతాము. సో ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే అక్కడ రికార్డ్ బై రికార్డ్ అన్నీ ఫెచ్ చేసి పంపిస్తాం. ఇక్కడ ఏమంటే పైప్ రో, ఆ రోని పైప్ చేస్తాం అన్నమాట, కన్కాటినేట్ చేసి. అర్థమవుతుందా, పైప్ రో ఇది, ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రోస్, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని రోస్, ఈ విధంగా మనం పైప్ చేస్తాం. సో పైప్ రో ఒకటి యాడ్ అవుతుంది. సో ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ ఉండదు, రిటర్న్ చెయ్యము ఏమి లోపల. సో ఒక్కొక్కరిని అపెండ్ చేస్తూ ఉంటాం అనమాట. అపెండ్ అంటే ఏమంటే ప్రీవియస్ అయిన దానికి కింద, సో రికార్డ్ బై రికార్డ్ అపెండింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ పైప్ లైన్, ఇక్కడ పైప్ రో. ఓకేనా, ఈ విధంగా ఇది ఎంప్లాయీ టేబుల్ టైప్. సో క్రియేటర్ రీప్లేస్ రిటర్న్ ఎంప్లాయీ టేబుల్ టైప్. ఇది ఏ టైప్, ఇది ఓన్లీ నేమ్ ఇది. దాన్ని ఏం చేయాలి, క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ నేమ్ ఏంది, ఈఎంపీ టేబుల్ టైప్ అంట. ఇక్కడ యూజ్ చేసింది నేను అలా క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది టేబుల్ టైప్ నేమ్ ఈజ్ టేబుల్ ఆఫ్ varchar2 ఆఫ్ 10 అంతే. ఇండెక్స్ పోయి పెట్టకూడదు. ఏమైంది, క్రియేట్ అయింది, టైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు స్కీమా లెవెల్లో నాకు టైప్ అవైలబుల్ ఉంది. సో నేను క్రియేట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, కంపైల్ చేసుకుంటాను.
కంపైల్డ్. సో కంపైల్ అయింది. సో ఇంక ఎగ్జిక్యూషన్ ఇంకా నార్మల్. సో ఇవి టేబుల్ ఆఫ్ ఇది మనకు పెద్ద డిఫరెన్స్ కనపడదు కానీ స్పీడ్గా ఉంటుంది. ఎక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు స్పీడ్ ఉంటుంది అంతే. సరే రికార్డ్ బై రికార్డ్ అప్ అండ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం పైప్ లైన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. పైప్ లైన్ ఫంక్షన్స్ అంటే రో బై రో సో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో పైప్ లైన్ లాగా వాటర్ ఎలా పైప్ వెళ్తుందో సో ఇది కూడా రో బై రో ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అవుతూ ఉంటాయో అన్నీ వెళ్తూ ఉంటాయి. సో దాన్ని పైప్ లైన్. నిన్న చెప్పాల్సింది ఇది దాంతో కూడా కలిపి. సో ఓకే. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ ఆల్. ఓకేనా, ఫర్ ఆల్ ఎక్సెప్షన్స్ అని నిన్న రాసిన నిన్న కూడా రాసిన. వాట్ ఈజ్ సేవ్ ఎక్సెప్షన్ అంటే ఏంది? సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పైప్ లైన్ ఫంక్షన్ అంటే ఏంది? ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా, పైప్ లైన్ ఫంక్షన్ ఫర్ ఆల్, హౌ టు హ్యాండిల్ ఫర్ ఆల్ ఎక్సెప్షన్స్, వాట్ ఈజ్ సేవ్ ఎక్సెప్షన్. సో ఇవి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కలెక్షన్, రిటర్న్ టైప్స్, మల్టిపుల్ రికార్డ్స్, ఫంక్షన్స్ నుంచి ఎలా రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఎంత PLSQLలో ఒక 60 అంటే 10 ఇంటర్వ్యూలు ఒక 6 ఇంటర్వ్యూలు అడుగుతారు. దీన్ని 6 or 7 అడుగుతారు. 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే దాంట్లో 6-7 ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఈస్ ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్. మనం ప్రాగ్మా ఎక్కడో చూసినాం కదా, ప్రాగ్మా ఎక్సెప్షన్ అని. అసలు ప్రాగ్మా అంటే ఏంటి? ఏంది? ప్రీ కంపైలర్ అంటే ఏంది? అసలు కంపైలర్ అంటే ఏంది? ప్రీ కంపైలర్ ఏంది? ప్రాగ్మా అంటే ఏమంటే సో అది ఎగ్జిక్యూట్ చేసే ముందే సో ఇది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. ఇన్స్ట్రక్షన్. ఓకేనా, ఏంది ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అంటే ఈ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది ఇన్స్ట్రక్షన్. ఏం ఇన్స్ట్రక్షన్? ఇది ఇండిపెండెంటా లేదంటే ఈ ఎక్సెప్షన్ ఏమి ఇదే అని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. కంపైలర్ ముందే చెప్తుంది అనమాట. ఓకేనా, ఈ ఎర్రర్ వచ్చిందంటే దాని నేమ్ ఇది అంటే ఎగ్జిక్యూట్ అవ్వకముందే దానికి సెట్ చేసి పెట్టుకుంటుంది అది ఎగ్జిక్యూషన్ అప్పుడు. ఓకేనా, ప్రీ కంపైలర్ అంటే ఏమంటే కంపైలర్ కంటే ముందు సెట్ చేసి పెట్టుకోవడం, సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఆ ఎగ్జిక్యూషన్ కోసం. సో ఇక్కడ ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏమున్నాయి మనకు? ట్రాన్సాక్షన్ కమాండ్స్ ఉన్నాయి. ఏ కమాండ్స్? TCL కమాండ్స్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, TCL. సో అవి అటానమస్ అంటే ఏంది? సో యూనివర్సిటీస్ తెలుసు మనకు. అటానమస్ యూనివర్సిటీ అంటే ఏంది? ఇండిపెండెంట్. అటానమస్ అంటే ఏంది? ఇండిపెండెంట్. సో ట్రాన్సాక్షన్ అంటే ఏంది? సో కమిట్ రోల్ బ్యాక్ని ఇండిపెండెంట్ చేయడం అంతే. సింపుల్ మీనింగ్. ఇండిపెండెంట్ ఏమి ఇండిపెండెంట్ చేయాలి? ఇప్పుడు నా దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. ఏది? PRC1 ఇన్సర్ట్ ఇంకా ఏదో ఒకటి చల్ రే. ఓకే, క్రియేట్ టేబుల్ ఆటో టెస్ట్, అటానమస్ టెస్ట్, వన్ టేబుల్. ఓకే, కాలం 1 లేదా నంబర్ అనుకుందాం. టేబుల్ క్రియేట్ అయ్యింది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ టెస్ట్ values 1, insert into values 2 కింద ఇంకొక. ఓకే, దీనిలో కమిట్ ఉంది. ఇది క్రియేట్ ఆర్ రీప్లేస్ బిగిన్ పెట్టలేదు. బిగిన్ అదే హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకే, నా దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే ప్రొసీజర్ 1 ఈ టేబుల్లో 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తూ ఉంది. 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కమిట్ చేస్తాం. కమిట్ ఉంది ఇక్కడ. సో ఇంకో ప్రొసీజర్ ఉంది. సో దీన్ని తీసేస్తాను, అప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, అవసరం లేదు. ప్రొసీజర్ 2 ఇదేం చేస్తుందంటే
3ని ఇన్సర్ట్ చేస్తున్నాను, 4ని ఇన్సర్ట్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను అంటే నేను దీన్ని కాల్ చేస్తా, ఆ పొజిషన్ కాల్ చేస్తే ఏమవుతుంది, 1 2 ఇన్సర్ట్ అవ్వాలి అంతే కదా. దాని మీనింగ్ అంతే. ఇక్కడ ఈ ప్రొసీజర్ నేను కాల్ చేస్తున్నాను అంటే ఏమంటే దానిలో ఉన్న బిగిన్ నుంచి ఎండ్ వరకు అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బిగిన్ ఎండ్ మధ్యలో ఏమున్నాయి, ఇన్సర్ట్ 1 ఇన్సర్ట్ 2 కమిట్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ రావాలా. సో ఇక్కడ కమిట్ అందులో 5 6 తర్వాత రోల్ బ్యాక్ చేస్తాం, రోల్ బ్యాక్. సో నార్మల్గా ఏం జరుగుతుంది దానిపైన ఏంది, ఫస్ట్ ఇన్సర్ట్ 1, ఫస్ట్ ఇన్సర్ట్ 3 అవుతుంది, 4 అవుతుంది. PRC1 ఏమున్నాయి 1 2, ఇక్కడ కమిట్ అయిన తర్వాత సో ఇక్కడ 5 6 రోల్ బ్యాక్. ఇన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను దీన్ని కంపైల్ చేసుకున్నాను. ఎగ్జిక్యూషన్ EXEC దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. దీన్ని PRC2నే కదా దాన్ని కాల్ చేస్తున్నది. సో PRC2ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమైంది, అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. ఏమైంది ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఏమి ఇన్సర్ట్ అయినాయి, 3 4 1 2 3 4 1 2 కమిట్ అక్కడికి అయిపోయింది. కమిట్ ఎక్కడికి అయిందంటే 4 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిన తర్వాత కమిట్ అయింది. తర్వాత 5 6 ఇన్సర్ట్ చేసినాము, తర్వాత రోల్ బ్యాక్ ఉంది. సో రోల్ బ్యాక్ అంటే సో కమిట్ చేయకపోతే రోల్ బ్యాక్ అవుతాయి, కమిట్ అయిపోతే ఇంకా రోల్ బ్యాక్ అవ్వదు. కమిట్ దీనికి అవుతుంది. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే ఏదైనా ప్రొసీజర్ లోపల కమిట్ ఉన్నింది అనుకో, సో ఆ కమిట్ దాని మీనింగ్ ఏంటి, దానికంటే ముందు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్కి అది కమిటే. అర్థమవుతుందా. సో దానికంటే ఇదే ప్రొసీజర్లో పైన నేను ఇన్సర్ట్ చేసినా సరే అది కూడా కమిట్ అయిపోతుంది. సో నాకు అలా కావాలంటే సో ప్రొసీజర్ 1లో ఉంది కదా, ప్రొసీజర్ ఇవి మాత్రమే కమిట్ అవ్వాలి ఇండిపెండెంట్గా. ఈ ప్రొసీజర్ ఇండిపెండెంట్ అయిపోవాలి, ట్రాన్సాక్షనల్ ఇండిపెండెంట్ అయిపోవాలి. PRC1లో ఇన్సర్ట్ చేసినట్టు మాత్రమే కమిట్ అవ్వాలా. సో ఈ మెయిన్లో నేను ఏదైనా ఇన్సర్ట్ చేసింటే అవి కమిట్ అవ్వకూడదు, కింద ఏదైతే నేను అది. సో ఈ ప్రొసీజర్లో నేను కమిట్ పెట్టింటే కమిట్, రోల్ బ్యాక్ పెడితే రోల్ బ్యాక్. అర్థమవుతుందా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే PRC1ని ట్రాన్సాక్షనల్ ఇండిపెండెంట్ చేయాలి. అర్థమవుతుందా. చైల్డ్ ప్రొసీజర్ ఇది PRC1, దీన్ని ట్రాన్సాక్షనల్ ఇండిపెండెంట్ చేస్తే సో ఇక్కడ జరిగిన 3 4కి ఆ ఇండిపెండెంట్ దాని లోపల. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇండిపెండెన్స్. సో ఇక్కడ కమిట్ దానికి అవ్వదు, ఇక్కడ అవ్వకుండా చేయాలి. అది వేరే ప్రొసీజర్ కదా, ఆ ప్రొసీజర్లో కమిట్ చేస్తే ఇక్కడ అప్లికబుల్ అవ్వకూడదు. అర్థమైందా. సో దానికోసం ఏం చేస్తామంటే చైల్డ్ ప్రొసీజర్ లోపల ఇక్కడ ప్రాగ్మా అటానమస్ అండర్స్కోర్ ట్రాన్సాక్షన్ అని వాడతాం. ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్. దీని మీనింగ్ ఏమంటే ఈ ప్రొసీజర్ లోపల కమిట్ ఉన్నా రోల్ బ్యాక్ ఉన్నా వేరే ఎక్కడ ఎవడు కాల్ చేసినా సరే వాళ్ళకి అఫెక్ట్ అవ్వకూడదు. ఇది ఇండిపెండెంట్ ప్రొసీజర్. సో ఇందులో TCL కమాండ్స్ ఒకవేళ దీనిలో కమిట్ పెట్టకుండా ఇక్కడ కమిట్ ఉన్నా సరే దానికి అప్లికబుల్ అవ్వదు. ఓకేనా. దానికి దీనికి సంబంధమే లేదు. ఇంకా ఇందులో ఏది ఉంటుందో అంతే. ఓకేనా. కమిట్లో అది ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్ ఎలా చేసినా ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్. సో నా రిక్వైర్మెంట్ ఏంది, నేను రోల్ బ్యాక్ చేస్తున్నాను. ఈ ప్రొసీజర్లో ఏవైతే నేను ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేస్తానో అవి మాత్రమే రోల్ బ్యాక్ అవ్వాలి. అవి ఖచ్చితంగా రోల్ బ్యాక్. ఇప్పుడు ఏమవుతుంది, 3 4 తర్వాత అది కమిట్ అయిపోయింది. ఓకేనా. ఆ కమిట్ అవ్వకూడదు. ఈ ప్రొసీజర్లో ఉంది కదా, అది ఈ ప్రొసీజర్లో ఉన్నప్పుడు అది రోల్ బ్యాక్ అవ్వాలి. సో దీన్ని నేను కంపైల్ చేస్తాను. కంపైల్డ్ ట్రంకేట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్. ఓకే. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చేస్తే ఏమైంది, 1 2 మాత్రమే ఉంది, 3 4 లేదు. 3 4 ఏమైంది, రోల్ బ్యాక్ అయిపోయింది. సో 3 4 ఇన్సర్ట్ అయిన తర్వాత కమిట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కమిట్
ఇక్కడ దాకా వచ్చినా సరే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ కమిట్ దేనికి కమిట్ చేసిందంటే ఈ చైల్డ్ ప్రొసీజర్లో ఉన్న ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ డిఎంఎల్ ఎనీ ఆపరేషన్ డిఎంఎల్ ఆపరేషన్ అన్న అది కమిట్ చేస్తాం. సో ఇక్కడ ఇది సపరేట్. సో ఇది ట్రాన్సాక్షనల్ ఇండిపెండెంట్ ప్రొసీజర్. అర్థమైందా? సో సపరేట్ ఈజ్ యూజ్ టు సపరేట్ అంటే ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ కాలింగ్ ప్రొసీజర్. కాలింగ్ అంటే ఏంటి? ఇంతకుముందు కాల్ చేసినా దానికి చైల్డ్ ప్రొసీజర్కి వేసేదానికి ఉంచుతాం. టు మేక్ చైల్డ్ ప్రొసీజర్ యాజ్ ఇండిపెండెంట్ ట్రాన్సాక్షనల్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు యూస్ ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ ఇన్ చైల్డ్ ప్రొసీజర్. సో ఎలా యూజ్ చేస్తాము? సో డిక్లరేషన్ అక్కడ ఏదైనా వేరియబుల్స్ ఉన్నాయనుకో డిక్లేర్ చేసేదానికి దాంతోపాటు కింద వేరియబుల్స్ కింద పెట్టుకోవచ్చు, పైన కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా సరే v_number నంబర్ ఎలా ఉన్నా పెట్టుకోవచ్చు. డిక్లరేషన్ సెక్షన్లో ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ అనే కమాండ్ వాడాలి. ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్. సో అసలు ఎందుకు వాడతాం ఇది? ఎందుకు వాడతాం? సో నార్మల్గా సో రియల్ టైంలో ఎలా వాడతామంటే ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ టేబుల్లో ఇన్సర్ట్స్ అప్డేట్స్ డిలీట్స్ చేస్తూ ఉంటుంది. ఎర్రర్ వచ్చింది అనుకో, నా దగ్గర 100 lines ఆఫ్ కోడ్ ఉంది, మధ్యలో ఎర్రర్ వస్తే ఎక్సెప్షన్ బ్లాక్లో ఏం రాస్తామంటే మేము రోల్ బ్యాక్ రాస్తాం. రోల్ బ్యాక్ అయితే ఏమని పైన అన్నీ రోల్ బ్యాక్ అయిపోవాలి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఫస్ట్ కొత్తగా ఇన్సర్ట్ అవ్వాలని దాని మీనింగ్. ఓకేనా? రోల్ బ్యాక్ ఆ ప్రొసీజర్లో 100 lines ఆఫ్ కోడ్ ఉన్నా సరే లాస్ట్లో కమిట్ రాస్తాము, ఎక్సెప్షన్ బ్లాక్లో రోల్ బ్యాక్ రాస్తాం. ఎక్సెప్షన్ బ్లాక్ ఎప్పుడు వస్తుంది? అది ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. ఎక్సెప్షన్ బ్లాక్లో ఏముంటుంది? ఏదో ఒకటి మెసేజ్ చూపించిన దాంతోపాటు రోల్ బ్యాక్ కూడా ఉంటుంది కదా. సో దాన్ని నేను డీబగ్ చేయాలి. డీబగ్ అంటే ఏమంటే సో డీబగ్గింగ్ అంటే ఏమంటే ఎగ్జిక్యూట్ ఎలా అవుతా ఉంది, ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ ఎలా అవుతా ఉంది, స్టెప్ బై స్టెప్ వాల్యూస్ రీడ్ చేయడం. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇష్యూస్ని? ఏదైనా ఒక ప్రొసీజర్ ఓపెన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇదొక ప్రొసీజర్ అనుకుందాం. ఓకేనా? ఇదొక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని నేను డీబగ్ చేయాలి. డీబగ్ అంటే ఏం లేదు, ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే లేదంటే ఏదైనా డేటా పాపులేట్ చేయకపోయినా సరే డేటా ఇన్సర్ట్ అవ్వలే, ఎందుకు ఇన్సర్ట్ అవ్వలే అని కనుక్కోవాలి. లేదు ఫెయిల్ అవుతూ ఉంది, ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంది దాన్ని డిగ్గింగ్ చేయడం. దాన్ని వేసి మన లోపలికి వెళ్ళి ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ రీడ్ చేయడం. ఎలా రీడ్ చేస్తామో సో ఇక్కడికి వచ్చినాను నేను. ఇదేదో ప్యాకేజ్ డాట్ ప్రొసీజర్. ఈ ప్యాకేజ్ డాట్ ప్రొసీజర్ ఏం చేస్తుందో మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఏదైనా సరే ఇది ఏదైనా అవుట్పుట్ ఇచ్చిందనుకో ఇక్కడ ప్రింట్ చేయాలి. లేదు నేను ఏం చేస్తానంటే ఇక్కడ జస్ట్ ప్రింట్ చేసుకుంటా. dbms_output డాట్ పుట్ _line ఏదో ఒకటి మెసేజ్ లొకేషన్ 1 అయిందా? సో మల్టిపుల్ ప్లేసెస్లో ఈ విధంగా డీబగ్ అంటే మెసేజెస్ రాయాలి. రాస్తే ఎక్కడైతే లాస్ట్ మెసేజ్ కనపడుతుందో అక్కడ దాకా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయినట్టు అనుకుందాం. సో కనపడలేదంటే ఏం దాని మీనింగ్? నేరుగా ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోయింది అంటే ఏమంటే అక్కడ దాకా లొకేషన్ 5 or 6 వరకు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఆ తర్వాత అది ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత వెంటనే ఏదైతే మనకు ఉంటుందో అక్కడ ఫెయిల్ అయింది అన్నట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు లొకేషన్ 1 ఇక్కడ సెట్ చేసుకున్నాను, లొకేషన్ 2 దీన్ని ఇక్కడ సెట్ చేసుకుంటా. నాకు 1 ప్రింట్ అయ్యింది, 2 కూడా ప్రింట్ అయ్యింది అంటే ఏమో దాని మీనింగ్ ఇది సక్సెస్ అయినట్టు అంతేనా. ఈ తర్వాత నేను తర్వాత నేను ఇక్కడ చేసినాను 3, నాకు 3 కూడా ప్రింట్ అయ్యింది అంటే ఏమో దాని మీనింగ్ అంటే సో ఈ బ్లాక్ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఏదో లొకేషన్స్ ఉన్నాయి, ఫర్ లూప్ ఉంది, ఓకే ఇవన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయినాయి. అర్థమవుతుందా? లొకేషన్ 3 నాకు డిస్ప్లే అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ లొకేషన్ 3 వరకు ఏం ఎర్రర్ రాలేదు. సో తర్వాత ఇక్కడ 4 ప్రింట్ చేసినానంటే దాని మీనింగ్ ఏంది? ఈ స్టేట్మెంట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ దాకా అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అనేసి. సో లోపల అంటే మల్టిపుల్ ప్లేసెస్లో మేము పెడతాం. దాంతోపాటు ఏదైనా సరే ఇప్పుడు కౌంట్ >0, నా కౌంట్ ఎంత ఉందో తెలియదు, దీని లోపల పోలే, ఇన్సర్ట్ అవ్వలేదు, దీని లోపల ఏదో ఆపరేషన్ జరుగుతుంది, నాకు కౌంట్ దీని లోపల పోతేనే అది ఇన్సర్ట్ అవుతుంది, అది ఎందుకు పోలేదు నేను కనుక్కోవాలి.
ఈ కౌంట్ ఇస్తున్నది ఏంది, ఏదో ఇది కౌంట్ సంథింగ్, ఇందులో రికార్డ్స్ లేవు. ఎందుకు లేవు, వీళ్ళు కర్సర్లో ఎదుగు, కర్సర్ ఎగ్జిక్యూట్ చేయి. ఏ కేసు ఫెయిల్ అవుతుందో తెలుసుకోవాలి. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెయిల్ అవుతుందంటే ఏదో జాయిన్ కండిషన్ ప్రాపర్గా ఇవ్వకపోయినా, ఫిల్టర్లో అంటే ఆ వాల్యూ ఆ టేబుల్లో లేకపోయినా సరే. సో ఇక్కడ ఉంది ప్రాజెక్ట్ టైప్ ఈక్వల్ టు ప్రాఫ్ ఎస్విటి, ఇది కాకుండా వేరేది ఉంది అనుకో, టేబుల్లో రికార్డ్ రాదు. అంతేనా? ఆ కాలంలో పీపీ అనే టేబుల్, పీపీ అంటే ఏంది, పిఏ ప్రాజెక్ట్ సాల్ అనే టేబుల్లో ఓకేనా, ప్రాజెక్ట్ టైప్ అనేది ఇది కాకుండా వేరేది ఏదన్నా సరే ఇచ్చినా సరే ఆ రికార్డు రాదు. వాడేం కంప్లైంట్ ఇస్తాడు, నాకు రాలేదు అది. ఒకవేళ వాడు ఈ పిఆర్ఓఎఫ్ స్పేస్ ఉంది కదా, ఇంకో స్పేస్ కూడా ఇచ్చేసినాడు, వాడు తెలియక డబుల్ స్పేస్ ఇచ్చేసినాడు, అది రాదు. ఎందుకు రాదు, డేటా మిస్ మ్యాచ్. ఇది ఒక స్పేస్ బదులు 2 స్పేసెస్ ఉంటే డేటా మిస్ మ్యాచ్. అర్థమవుతుందా? వాడు ఇన్సిడెంట్ రైజ్ చేస్తాడు, నాకు రాలేదు, నేను ఇన్సర్ట్ చేసినాను, నా దగ్గర అప్లికేషన్లో అప్లై చేసినాను, స్టిల్ అది రాలే, ఏదో ఇలాంటి ఇన్పుట్ ప్రాబ్లం ఇచ్చినాడు. ఎందుకు రాలేదంటే నువ్వు కరెక్ట్గా ఇచ్చినా సరే రాలా. ఇన్సర్ట్ చేసేటప్పుడు నువ్వు అంటే అప్లికేషన్లో ఎంటర్ చేసేటప్పుడు ఏదో సంథింగ్ రాంగ్ చేసినావు, అదొక ఇష్యూ. ఐడెంటిఫై చేయాలి కదా మనం, నువ్వు నిజంగానే అది వచ్చిందా లేదా, ఎలా తెలుస్తుంది, టేబుల్ ఏదో ప్రింట్ చేస్తాం. కౌంట్ రాలేదబ్బా నీ దాంట్లో, కౌంట్ ఇక్కడ రాదా, ఓకేనా, ఇక్కడ దాకా ప్రింట్ అయింది, దీని లోపలికి వెళ్ళిండాలి, అది దీని లోపలికి వెళ్ళలే. ఇక్కడ నేను లొకేషన్ 5 అని పెడతా. లొకేషన్ 5 ఇప్పుడు వస్తుంది, కౌంట్ కనుక >0 ఉంటే వస్తుంది, అంటే కౌంట్ ఉంటే, అంటే ఎలిజిబుల్ రికార్డ్ ఉంటే వస్తుంది. నీ కేసులో ఎలిజిబుల్ రికార్డ్ లేదు అంటే ఏముంది, దాని మీనింగ్ సెలెక్ట్ స్టేట్మెంటే ఫెయిల్ అయ్యింది. అర్థమవుతుందా స్వాతి? సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెయిల్ అయిందంటే ఏమని, రికార్డు లేదు. తర్వాత ఏం చేస్తామంటే వెతుకుతాం ఒక్కొక్కటి కొరి, సో ఎక్కడ ఫెయిల్ అయింది, ఏదో ఇన్పుట్స్ అన్నీ కమెంట్ చేసేసి ఈ విధంగా కమెంట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పుడు వచ్చింది అనుకో, దాని మీనింగ్ ఏంటి, దానిలో ఏం రిటర్న్ కనుక చూస్తాం. సెలెక్ట్ స్టేట్మెంట్లో ప్రాజెక్ట్ టైప్ ప్రింట్ చేస్తాం. ఇది కమెంట్ చేసినామంటే ఏమని, దీని పక్కన పెట్టి ఇది ఫిల్టర్ లేదు రమ్మని, అప్పుడు వస్తుంది డేటా. ఒక్కొక్కటి ఫిల్టర్ చేయండి, అప్పుడు వస్తుంది. ఇప్పుడు యూజర్ పర్సన్ టైప్ ఇది కమెంట్ ఇలా ఉండింది, ఇలా కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాకుండా వేరేదేదో ఇచ్చేసినాడు అతను, అప్పుడు ఏం చేస్తాం, రాదు డేటా. అప్పుడు ఏం చేస్తాం, ఈ అండ్ కండిషన్ కమెంట్ చేసేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం, డేటా వస్తుంది. వచ్చినప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏం చేస్తామంటే యూజర్ పర్సన్ టైప్ అనేది ప్రింట్ పెట్టుకుంటాం, అది చూపెడుతుంది, అది ఏదో XYZ. అప్పుడు చెప్తాం అతనికి, సో యూ హ్యావ్ ఎంటర్డ్ యూజర్ పర్సన్ టైప్ యాజ్ XYZ అని చెప్తాం. అందుకోసం రికార్డ్ రాలే, ఈ ఎంట్రీ అయితే ఉంది, బట్ పర్సన్ టైప్ సపరేట్ సెలెక్ట్ చేసుకుందాం. డీబగ్గింగ్ అంటే అర్థమవుతుందా? సో ఈ విధంగా లైన్ బై లైన్ ప్రింట్ చేసుకుంటే వెళ్తాం. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే DBMS_output వాడరు. DBMS_output.putLine అంటే ఏమవుతుందంటే కింద చూపెడుతుంది, ఇతను ఏదో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అనుకో, అక్కడ ఫ్రంట్ ఎండ్ ఉండదు, అంటే డేటాబేస్ అది లోగో ఇది ఉండదు, అవుట్పుట్ విండో ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, అర్థమవుతుందా? ఇదైతే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే కనపడుతుంది, డెవలపర్కి అయితే కనపడుతుంది. యూజర్ కదా వాడు, యూజర్ అంటే ఏంది, అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటాడు, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ ఉంటుంది, ఏదో ఇన్పుట్ చేస్తాం. బ్యాంక్ వెళ్ళినా మనము, బ్యాంక్లో స్క్రీన్స్ ఉంటాయి, అతను తెలుస్తుంది, అది DBMS_output పెడితే అతనికి తెలియదు, కనపడదు. అది ఎక్కడ కనపడుతుంది, SQL డెవలపర్లోనో టోడో ఈ టూల్స్ వాడితే తెలుస్తుంది, డెవలపర్స్కి అయితే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. ఏం చేస్తాము, ఏం సింపుల్, ఈ DBMS అనే దాని బదులు ఒక టేబుల్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. డీబగ్ టేబుల్ ఏదైనా క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ కాల్ చేస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ ఇదేమో DBMS_output అంటే అవుట్పుట్ విండో, దీని ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాం అనుకో, టేబుల్లో సేమ్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సేమ్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు మనం డీబగ్ చేసి ఎర్రర్స్ అన్నీ ఆ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్లో ఎగ్జిక్యూట్ చేస్తే మనకు చెప్తారనమాట వాళ్ళు. సో ఈ విధంగా ఎర్రర్ వచ్చింది కనబడలే, ఏం చేసుకుంటాం, టేబుల్ ఎతికి అదొక వే, డీబగ్గింగ్ వే, టేబుల్స్ పెట్టుకోవడము. సో ఇది DBMS ప్లేస్లో టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. టేబుల్లో రోల్ బ్యాక్ పెట్టినాం అనుకో, టేబుల్లో ఏముంటుంది, టేబుల్లో కమిట్ ఉంటుంది, ప్రొసీజర్ ఒకటి పెట్టుకుంటాము, డీబగ్ ప్రొసీజర్.
create or replace debug procedure. దానికి ఏదో ఒకటి పారామీటర్ ఉంటుంది, p_text in varchar 2, దాంతోపాటు ఇది టైం స్టాంప్, ఓకేనా, ఇది p_, ఏదో డేట్ ఏదో సంథింగ్ టైం, p_time ఇది డేట్ సంథింగ్ ఉంది, యాజ్ begin end. Insert into log t table values. ఫస్ట్ ఏమో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఎంటర్ చేసేటప్పుడు ఏమన్నా మనం లొకేషన్ 1, దాంతోపాటు సిస్ డేట్ కానీ కరెంట్ టైం స్టాంప్ కానీ వాడతాం. కరెంట్ టైం స్టాంప్ ఇలా వాడిన తర్వాత ఏం చేస్తాం, కమిట్. ఈ ఇన్సర్ట్ స్క్రిప్ట్ని కమిట్ చేయన్నాం. దీన్ని ఇక్కడ ఏం చేస్తాం మనం, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని ఏం చేస్తాం, డేట్ టైం అవసరం లేదు, జస్ట్ టెక్స్ట్ ఒకటి చాలు, ఇది ఆటోమేటిక్ ఇది పాపులేట్ అయిపోతుంది, టైం వచ్చేస్తుంది కదా. p_text దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఈ ప్లేస్లో ఇలా కాల్ చేస్తాను, అర్థమైందా, ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తాను. డీబగ్ ప్రొసీజర్ ఇదేం చేస్తుంది, ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసి కమిట్ చేస్తుందా. సో నెక్స్ట్ ఈ టేబుల్కి సంబంధించిన ఇన్సర్ట్ ఏదో ఉంది, ఒక టేబుల్ ఇన్సర్ట్ ఏదో ఉంది అనుకున్నాం, ఎక్కడ కింద ఎక్కడ లేదు, ఉంది ఎక్కడో ఉంది అనుకున్నాం. నేను మల్టిపుల్ ప్లేసెస్లో దీన్ని కాల్ చేస్తున్నాను. సో ఈ ప్లేస్లో లొకేషన్ 2 ప్లేస్లో జస్ట్ ప్రొసీజర్ కాల్ చేస్తాను. అదేమవుతుంది, లొకేషన్ 2 కరెంట్ టైం స్టాంప్ ప్రింట్ అవుతుంది, ఏ సెకండ్స్లో విత్ సెకండ్స్తో పాటు ప్రింట్ అయిపోతుంది ఆ టేబుల్లో. సో లొకేషన్ 3 ప్లేస్లో ఈ ప్రొసీజర్ని కాల్ చేస్తాను, అక్కడ సేవ్ అవుతుంది. సో ఇక్కడ అవుతుంది, లోపల ప్రతిసారి ఏమవుతుంది, అది కమిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఇక్కడ ఏముంది, టేబుల్లో ఇన్సర్ట్ ఇంటూ సమ్ ఇన్వాయిస్ టేబుల్, సమ్ వాల్యూ సమ్ ఏదో సంథింగ్ ఉంది. నేనేం చేస్తానంటే లాస్ట్గా ఇక్కడ కమిట్ అని పెడతా. ఎందుకు కమిట్, ఆ ఇన్వాయిస్ ఏ ఎర్రర్ రాకపోతే కమిట్ అయిపోవాలని. ఇక్కడ ఏం చేస్తాను, నేను అదర్స్లో రోల్ బ్యాక్ చేస్తా. బాగా ఆలోచించండి ఇప్పుడు. సో ఇక్కడ నేను ఈ ప్రొసీజర్ ఉంది కదా, ఏ ప్రొసీజర్ అది క్రియేట్ చేసుకున్న ప్రొసీజర్ ఇన్సర్ట్ తర్వాత ఉంది అనుకున్నాం. ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ ప్రొసీజర్ ఒకటి ఉంది, ఇది లొకేషన్ ఇక్కడ సంథింగ్ ఉంది, ఇక్కడ లొకేషన్ 100 లేదా 50 ఉంది. ఇన్సర్ట్ ఏమో పైన ఉంది, ఇక్కడ ఏమంటే డీబగ్ ఉంది, ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఓకేనా. ఈ స్టేట్మెంట్లో ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎర్రర్ వచ్చింది. ఏమవ్వాలి, అది మా ఎయిమ్ ఏంది, రోల్ బ్యాక్ అయిపోవాలి వచ్చింది, రోల్ బ్యాక్ అయిపోవాలి. బట్ అవ్వదు, ఎందుకు అవ్వదు, ఈ ప్రొసీజర్ లోపల కమిట్ ఉంది, అర్థమవుతుందా. అప్పుడేమవుతుంది, అది నేను కమిట్ రోల్ బ్యాక్ ఏం చేయలేను, ఆల్రెడీ కమిటెడ్, అది రోల్ బ్యాక్ అవ్వదు. సో ఇలాంటి సినారియోస్లో ఆ ప్రొసీజర్ని ప్రాగ్మా ఆటానమస్ ట్రాన్సాక్షన్స్ పెట్టి ఇండిపెండెంట్ ప్రొసీజర్ని చేస్తాం. కాలింగ్ ప్రొసీజర్లో దానికి సంబంధం ఉండదు, అది పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే ఇది ప్రాపర్గా అవ్వాలి. సో డీబగ్గింగ్ ఉంది, ప్రింట్ ప్రొసీజర్, ప్రింట్ ప్రొసీజర్ ఇలాంటి వాటి కోసం ఏం చేస్తారు, ఇక్కడ ప్రాగ్మా ఆటానమస్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. అక్కడ ఇంకా కమిట్ పెట్టుకున్నా రోల్ బ్యాక్ పెట్టుకున్నా దానికి సంబంధం ఉండదు. అర్థమైందా, చాలా ఇంపార్టెంట్ అది. సో ఇక్కడ బిగిన్ చైల్డ్ ఇవన్నీ అర్థమైందా. ప్రాగ్మా ఆటానమస్ ట్రాన్సాక్షన్ అంటే స్వాతి సాయి ఓకే. సో ఏ కేసులో వాడతాం అన్నా కూడా చెప్పాలి. సో ఇక్కడ అన్ని వేరియస్ కేసెస్ అనమాట, ఎక్కడెక్కడ ఇది కంప్లీట్ కాపీ చేయని అవ్వదు, ఎంత దాకా చేసిన అవ్వదు. ఇది నెక్స్ట్ డేట్ వరకు నెక్స్ట్ డేట్ వరకు ఓకే.
అదే నిన్న క్లాస్ ఇక్కడ దాకా అవ్వాలా నిన్న అవ్వాలి. సో అది ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ రెఫ్ కర్సర్. రెఫ్ కర్సర్ అంటే ఏమంటే రెఫరెన్షియల్ కర్సర్. సో మనం ఇప్పుడు దాకా ఎన్ని కర్సర్స్ యూజ్ చేసినాం మనము? ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఏంది? బిగిన్ ఎండ్లో సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినాం. సెలెక్ట్ ఏదో కౌంట్ ఆఫ్ 1 ఇంటూ v_cnt ఫ్రమ్ ఏదో EMP టేబుల్. ఇక్కడ ఏముంది? ఇక్కడ మన ఇక్కడ కర్సర్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం నేను డిక్లేర్ చేయలే. ఇక్కడ ఏముంది? ఇక్కడ బై డిఫాల్ట్ ఇంప్లిసిట్ కర్సర్ ఉంది. ఇంప్లిసిట్ కర్సర్ ఒరాకిల్ రైస్ చేస్తారు. దాని నేమ్ ఏంది? SQL. ఇంప్లిసిట్ కర్సర్ నేమ్ SQL. సో ఇక్కడ కర్సర్ ఉందా లేదనేసి మనం కర్సర్ అట్రిబ్యూట్స్తో నేర్చుకున్నాం. అది తెలిసిందే, మనం ఇంతకుముందే నేర్చుకున్నాం అది కర్సర్ అట్రిబ్యూట్స్. సో ఇంప్లిసిట్ కర్సర్ అంటే నాట్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్. సో DML ఆపరేషన్ జరిగినా సరే అక్కడ ఇంప్లిసిట్ కర్సర్ ఉంటుంది. సో SQL ఇంజిన్ PLSQL ఇంజిన్ మధ్యలో అది ఉంటుంది అంతే. ఇంకా ఇన్సెట్ అప్డేట్ జరిగినా సరే డిలీట్ జరిగినా సరే అక్కడ ఇంప్లిసిట్ కర్సర్ ఉంటుంది. సో సెలెక్ట్ స్టేట్మెంట్ రూల్ ఏముంది? ఎగ్జాక్ట్గా 1 రో ఉండాలి, ఖచ్చితంగా 1 రో ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, 1 రో ఉండాలి ఇంప్లిసిట్ కర్సర్లో. ఓకే, ఇది. సో నా దగ్గర మల్టిపుల్ రోస్ ఉన్నాయనుకో, సెలెక్ట్ స్టేట్మెంట్కి ఏం చేయాలా? కర్సర్ని డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ కర్సర్ EMP_C ఈజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో ఇప్పుడు కర్సర్ నేమ్ EMP_C, దాని సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంది? దీన్ని ఏమంటారంటే ఎక్స్ప్లిసిట్ కర్సర్. ఇదేంది కర్సర్ అంటే స్టాటిక్ కర్సర్. స్టాటిక్ అంటే ఏమంటే ఒక వేరియబుల్లో ఒక వాల్యూ ఉంటే స్టాటిక్ అంతే, ఇంక మార్చలేమనుకో. ఓకేనా? మనం ఏమన్నా దాన్ని కాన్స్టెంట్. ఈ కర్సర్ నేమ్కి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అంతే. ఈ కర్సర్ నేమ్కి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్. ఎప్పుడైనా సరే నువ్వు ఈ బిగిన్ ఎండ్ లోపల ఈ కర్సర్ ఓపెన్ చేసినావంటే దాని మీనింగ్ ఏంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఓపెన్ చేసినట్టు, మెమరీ అలొకేట్ చేసినట్టు. సో రెఫ్ కర్సర్ అంటే ఏమంటే రెఫరెన్షియల్ కర్సర్. సో జస్ట్ అది ఒక టైపు డిక్లేర్ చేసుకుంటాము. ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ కావాలంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ని ఓపెన్ కర్సర్ నేమ్ ఫర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP డైనమిక్గా. తర్వాత ఫెచ్ చేసుకుంటాము. ఓకేనా? ఫెచ్ అయిన తర్వాత ఏది కావాలంటే చేసుకుంటాము. క్లోజ్ అయిన తర్వాత అదే కర్సర్ నేమ్తో వేరే సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు డైనమిక్గా. డైనమిక్ అంటే చేంజ్ EMP_C ఫర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT. అర్థమవుతుందా? డైనమిక్గా. ఇదేమో స్టాటిక్. ఇక్కడ డిక్లేర్ చేసినాం విత్ సెలెక్ట్ స్టేట్మెంట్. దీని మీనింగ్ ఏమంటే ఎక్కడ ఓపెన్ చేసినా దీని మీనింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అనే. బట్ రెఫ్ కర్సర్ ఉన్నింది అనుకో, రెఫ్ కర్సర్ అంటే ఏమంటే డైనమిక్ వేరియబుల్ టైప్, వేరియబుల్ ఫర్ కర్సర్. సో ఆ కర్సర్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది డైనమిక్ అంటే డైనమిక్గా సెలెక్ట్ స్టేట్మెంట్ చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే. సో అది రెఫ్ కర్సర్. వీ క్యాన్ డిక్లేర్ a ref cursor and can open any select statement within begin and end. బిగిన్ అండ్ లోపల ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిక్లేర్ చేయాలి. వీ హ్యావ్ టు డిక్లేర్ a ref cursor టైప్ ఇన్ డిక్లరేషన్ సెక్షన్. సో టైప్, ఇది కూడా టైపే. టైప్ అంటే ఏంది? డేటా టైప్. ఓకేనా? సో ఈ డిక్లరేషన్ సెక్షన్లో మనం ఏం చేయాలా? టైప్ నేమ్ ఇస్ రెఫ్ కర్సర్ అంతే. ఇది ఒక రెఫ్ కర్సర్. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఏం చెప్పాల్సిన పని లేదు. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏది కావాలంటే అది మనం ఓపెన్ చేసుకోవచ్చు కింద. టైప్ నేమ్ ఇస్ రెఫ్ కర్సర్. ఇది టైప్ అంటే ఏంది? డేటా టైప్. డేటా టైప్ డైరెక్ట్ వాడము. వేరియబుల్ నేమ్ స్పేస్ టైప్. ఇప్పుడు ఈ వేరియబుల్కి నేను ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే ఓపెన్ చేసుకోవడం మాత్రం. ఇంక ప్రాసెసింగ్ అంటే ఫెచ్చింగ్, డిస్ప్లే అంతా ఇంక సేమే. జస్ట్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ కావాలంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇన్సైడ్ బిగిన్ అండ్ ఎండ్ ఏం చేస్తాం మనం? ఓపెన్ వేరియబుల్ నేమ్ ఫర్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఓపెన్ వేరియబుల్ నేమ్ ఫర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా సరే. ఫెచ్ క్లోజ్ అయిన తర్వాతనే వేరే సెలెక్ట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసుకోవచ్చు డైనమిక్గా. సో ఇంతకుముందు స్టాటిక్, ఇంప్లిసిట్ కర్సర్ స్టాటిక్.
రెఫ్ కర్సర్ డైనమిక్. స్టాటిక్ అంటే ఏమంటే ఒక కర్సర్ నేమ్కి ఒక సెలెక్ట్ స్టేట్మెంట్. డైనమిక్ అంటే ఒక కర్సర్ నేమ్ మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్, ఎనీ సెలెక్ట్ స్టేట్మెంట్. సో దీనిలో కూడా రెఫ్ కర్సర్స్ 2 టైప్స్ ఉంటాయి. 2 కాదు, యాక్చువల్గా 2 టైప్స్ అనుకో. ఒకటి వీక్ రెఫ్ కర్సర్, ఇంకోటి స్ట్రాంగ్ రెఫ్ కర్సర్. వీక్ రెఫ్ కర్సర్ అంటే ఏమంటే, సో ఇది వీక్ రెఫ్ కర్సర్, ఇది వీక్ రెఫ్ కర్సర్. వీక్ ఎందుకు అన్నామంటే ఈ కర్సర్ వేరియబుల్తో మనం ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. ఎనీ సెలెక్ట్ స్టేట్మెంట్ వీ కెన్ ఓపెన్. అది స్ట్రాంగ్ రెఫ్ కర్సర్ అనుకో, దానికి రిటర్న్ టైప్ ఉంటుంది. ఒకటే కైండ్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే నేను రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ అంటే ఏమంటే సెలెక్ట్ స్టేట్మెంట్ క్లాస్ సేమ్ ఉండాలి, ఆ స్ట్రక్చర్తో ఉంటేనే ఓపెన్ చేస్తాం. రిటర్న్ టైప్ ఉంటుంది. సో రిటర్న్ టైప్ ఉన్నప్పుడు మనం అలాంటి సెలెక్ట్ స్టేట్మెంటే, నేను ఈఎంపీ రిటర్న్ టైప్ పెట్టినాను అనుకో, రిటర్న్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ అన్నాను అనుకో, అంటే ఇక్కడ దీని పక్కన రిటర్న్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ అని చెప్పేస్తాను. దాని మీనింగ్ ఏమంటే ఈ వేరియబుల్తో నేను ఈఎంపీ స్ట్రక్చర్ ఉన్న టేబుల్స్ మాత్రమే ఓపెన్ చేయొచ్చు, వేరే స్ట్రక్చర్ ఉంటే కుదరదు. దాన్ని స్ట్రాంగ్ రెఫ్ కర్సర్ అంటారు. వీక్ రెఫ్ కర్సర్ అంటే రిటర్న్ టైప్ ఉండదు, స్ట్రాంగ్ రెఫ్ కర్సర్ అంటే రిటర్న్ టైప్ ఉంటుంది. రిటర్న్ టైప్ ఉంటే ఏమంటే ఒకటే స్ట్రక్చర్, ఏ స్ట్రక్చర్ అంటే ఆ స్ట్రక్చర్, మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్సే బట్ స్ట్రక్చర్ సేమ్ ఉండాలి. సో వీక్ రెఫ్ కర్సర్ అంటే ఎనీ. ఫస్ట్ ఇఫ్ a cursor do not have return type, then that ref cursor is to call as weak ref cursor. So దాని ఎగ్జాంపుల్ ఇది. డిక్లేర్ టైప్ రెఫ్ కర్సర్ C, ఎనీ నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. రెఫ్ కర్సర్ C ఈజ్ రెఫ్ కర్సర్, ఓకేనా? రెఫ్ కర్సర్ దానికి మనకు రిటర్న్ టైప్ లేదు. రిటర్న్ టైప్ లేదు అంటే దాని మీనింగ్ ఏమంటే ఈ వేరియబుల్తో నేను ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. దాని మీనింగ్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాము ఆఫ్ రెఫ్ కర్సర్ టైప్ C. ఇక్కడ దాకా ఏం డౌట్ లేదు కదా, టైప్ అంటేనే అది డేటా టైప్ అని మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుకున్నా అంటే డిక్లేర్ ఉంది. తర్వాత ఏం చేస్తున్నాను నేను కింద బిగినింగ్లో ఇవన్నీ మీకు తెలిసిందే, వేరియబుల్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఆ వేరియబుల్స్. ఓపెన్ రెఫ్ కర్సర్ వేరియబుల్ ఫర్ సెలెక్ట్ ఈ నేమ్ ఈఎంపీ నంబర్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం దాన్ని ఓపెన్ చేసిన. ఇంకా అంతే, ఇంకా ఫెచ్, ఓపెన్, క్లోజ్ అంతా ఒకటే. అర్థమైందా? తర్వాత క్లోజ్ అయింది, ఆ రెఫ్ కర్సర్ని క్లోజ్ చేసినాం. ఇదంతా మనం ఎక్స్ప్లిసిట్ కర్సర్లో నేర్చుకునిందే. క్లోజ్ చేసినాం. క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ ఫర్ అనదర్ సెలెక్ట్ స్టేట్మెంట్. అనదర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏముంది, డి నేమ్, లొకేషన్, 2 కాలమ్స్. ఇంతకుముందు 3 కాలమ్స్, ఓకేనా? 3 కాలమ్స్, ఇప్పుడు 2 కాలమ్స్. డి నేమ్, లొకేషన్ ఫ్రమ్ డిఈపిటి. దాంట్లో ఫెచ్ చేసుకున్నాము, రికార్డ్స్ క్లోజ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏం చేసినాము, ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ఏదో వేరే టేబుల్ విత్ 3 కాలమ్స్. 3 కాలమ్స్ కాకపోతే 4 కాలమ్స్ కూడా పెట్టుకో, ఏం కావాలి. ఫెచ్ చేసేటప్పుడు ఏం కావాలా మనకు ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ అన్ని వేరియబుల్స్ కావాలి. ఫెచ్ చేసేదానికి మన నార్మల్ రూలే, ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్. సో రెఫ్ కర్సర్ అంటే వీ కెన్ ఓపెన్ ఎనీ సెలెక్ట్ స్టేట్మెంట్ డైనమికల్లీ. సో లాస్ట్లో మనం రెఫ్ కర్సర్ని క్లోజ్ చేసాం. వీక్ రెఫ్ కర్సర్, సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏమో ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమంటే 2 కాలమ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇది రెఫ్ కర్సర్ విత్ వీక్. స్ట్రాంగ్ రెఫ్ కర్సర్ అంటే ఏంటంటే ఇఫ్ ఎ రెఫ్ కర్సర్ హ్యావ్ రిటర్న్ టైప్, దెన్ దట్ టైప్ ఆఫ్ కర్సర్ వీ యూజ్ టు కాల్ యాజ్ స్ట్రాంగ్ రెఫ్ కర్సర్. రిటర్న్ టైప్ ఉంటే స్ట్రాంగ్ రెఫ్ కర్సర్. సో ఓపెన్ సెలెక్ట్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ మస్ట్ బి సిమిలర్ టు రిటర్న్ డేటా టైప్. సో ఇప్పుడు టైప్ రెఫ్ కర్సర్ ఇస్ రెఫ్ కర్సర్ రిటర్న్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్. రిటర్న్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ అంటే ఏమంటే ఈ కర్సర్ వేరియబుల్ ఓపెన్ చేస్తాం కదా, దానికి సంబంధించిన సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే ఈఎంపీ టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా అలానే ఉండాలి. ఏ టేబుల్ ఉన్నా వాడుకో, బట్ స్ట్రక్చర్ అలానే ఉండాలి. స్ట్రక్చర్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి, ఓకేనా? సేమ్ సీక్వెన్స్లో ఉండాలి. సో ఓపెన్ కర్సర్ ఫర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇంకా ఓపెన్ చేసుకున్నాక మనం ఏం చేయాలా, ఇది ఓపెన్ అయింది ఇంకా ఫెచ్ చేసుకోవడమే, ఓకేనా? తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఓపెన్ కర్సర్ ఫర్ సెలెక్ట్. ఇక్కడ ఏమంటే మన కాలం నేమ్స్ ఏమి ఉండాల్సిన పనిలే. ఫస్ట్ కాలం ఏమో నంబరు, సెకండ్ కాలం ఏమో varchar2,
థర్డ్ కాలం ఏమనుకుంటున్నావు క్యారెట్ నంబర్. సో ఈ విధంగానే ఉండాలి, స్ట్రక్చర్ సేమ్ ఉండాలి, సేమ్ స్ట్రక్చర్. సో ఎన్ని కాలమ్స్ 8 కాలమ్స్. ఫస్ట్ నంబర్ అయితే నంబరే, క్యారెట్ అయితే క్యారెట్. అంటే ఈఎంపీ టేబుల్లో ఏ డేటా టైప్స్ ఉంటాయో అవే డేటా టైప్స్ మనకు కాలమ్స్ ఉండాలి. 1 డీ నేమ్ లొకేషన్ 100 ఇట్లా ఒక టేబుల్, ఎనీ టేబుల్. సో తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ B10 10. సో ఇది స్ట్రాంగ్ రెఫ్ కర్సర్. స్ట్రాంగ్ రెఫ్ కర్సర్తో ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ పడితే అవి ఓపెన్ చేయలేము. రిటర్న్ టైప్ ఏదైతే ఉంటుందో ఈఎంపీ పర్సంటేజ్ టైప్. అర్థమైందా? వీక్ రెఫ్ కర్సర్, స్ట్రాంగ్ రెఫ్ కర్సర్. If you have to open, select rename, select statement for strong type. Okay, record type కూడా ఓపెన్ చేసుకోవచ్చు. టైప్ సో అర్థమైందా డిఫరెన్స్? అసలు రెఫ్ కర్సర్ అంటే ఏంది, వీక్ రెఫ్ కర్సర్, స్ట్రాంగ్ రెఫ్ కర్సర్. స్వాతి, సాయి, ఓకే. సో ఇక్కడ ఉంది కదా రికార్డ్, అయితే రికార్డు కూడా చేసుకోవచ్చు. సో సిస్ రెఫ్ కర్సర్ అనేది ఒకటి ఉంది. సిస్ రెఫ్ కర్సర్ అంటే ఏమంటే వీక్ రెఫ్ కర్సర్, నార్మల్ వీక్ రెఫ్ కర్సరే ప్రొవైడెడ్ బై ఒరాకిల్. సో మనం ఏమన్నా ఇంతకుముందు ఇక్కడ ఇది రిటర్న్ టైప్ లేదు. వీక్ రెఫ్ కర్సర్ అంటే ఏంది, రిటర్న్ టైప్ ఉండదు కదా. టైప్ ఆర్ఈసీ టైప్ ఈజ్ రెఫ్ కర్సర్ అన్నావు కదా, ఈ టైప్ కూడా మనం పెట్టుకోవాల్సిన పని లేదు. ఒరాకిల్ సిస్ రెఫ్ కర్సర్ అని పేరు ఇచ్చేసింది, అంతే, ఇంకేం లేదు. సో మనం టైప్ పెట్టాల్సిన పని లేదు. వేరియబుల్ ఆఫ్ సిస్ రెఫ్ కర్సర్ అంటే ఏమంటే అదొక వీక్ రెఫ్ కర్సర్ అని. స్కీమా లెవెల్లో అది ఆల్రెడీ అవైలబుల్. ఆ టైపు మనం వ్యార్క్యాట్ ఏ విధంగా అయితే మనకు అవైలబుల్ ఉంటుందో ఈ సిస్ రెఫ్ కర్సర్ కూడా స్కీమా లెవెల్లో మనకు ఒరాకిల్ ప్రొవైడ్ చేసేసింది. సో డైరెక్ట్గా v_ref కర్సర్ స్పేస్ సిస్ రెఫ్ కర్సర్ అని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనం పారామీటర్ కూడా సిస్ రెఫ్ కర్సర్ పెట్టుకోవచ్చు. దాని మీనింగ్ ఏమంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ని కూడా పాస్ చేసేయచ్చు. ఎందుకు ఈ విధంగా స్కీమా లెవెల్ ఇచ్చినారంటే సో దాన్ని మనం పాస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. మనం పారామీటర్లో ఇన్ వ్యార్క్యాట్ 2 పెడతాం కదా, అట్లా ఏదైనా సరే ఇన్ సిస్ రెఫ్ కర్సర్, ఇన్ సిస్ రెఫ్ కర్సర్ అని వాడుకోవచ్చు. దాని మీనింగ్ ఏమంటే సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తాన్ని పంపించేయచ్చు. సెలెక్ట్ స్టేట్మెంట్ డేటాని ఓపెన్ చేసుకోండి. సో సిస్ రెఫ్ కర్సర్ ఈజ్ ఎ వీక్ రెఫ్ కర్సర్ ప్రొవైడెడ్ బై ఒరాకిల్. It is available in schema level. Okay, we can use this ref cursor as a procedure or function parameter type also. So ఇక్కడ v_ref c space sys ref cursor. మనం టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ పైన టైప్ నేమ్ ఇస్ రెఫ్ కర్సర్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే సేమ్ రెండు ఒకటే. సిస్ రెఫ్ కర్సర్ మనకు ఆల్రెడీ స్కీమా లెవెల్లో సేమ్ అక్కడ అవైలబుల్లో ఉంది. సో డైరెక్ట్గా వాడేసుకున్నాం. ఇది వీక్ రెఫ్ కర్సర్. ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ XYZ. సో ఇన్ సిస్ రెఫ్ కర్సర్. ఈసారి దీన్ని కాల్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనము సెలెక్ట్ స్టేట్మెంట్ డేటాతో సహా పంపించాలి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. ఇంతేనా ఉన్నింది? నెక్స్ట్ డేట్ అనుకోవాలి. ఏంటి ఓన్లీ సిస్ రెఫ్ కర్సర్, రెఫ్ కర్సర్స్ UTL ఫైల్. ఓకే. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ అండ్ రెఫ్ కర్సర్. ఎక్స్ప్లిసిట్ కర్సర్కి రెఫ్ కర్సర్కి డిఫరెన్స్ ఏందనేసి ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఏంది డిఫరెన్స్? స్టాటిక్, అది డైనమిక్. సో స్టాటిక్ అంటే ఏంది, మనం ఎక్స్ప్లిసిట్ డిక్లేర్ చేసేటప్పుడే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం బైండ్ చేయాలి. రెఫ్ కర్సర్ అంటే ఏంది, జస్ట్ టైప్ డిక్లేర్ చేసుకుంటాము, ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో రెఫ్ కర్సర్, సిస్ రెఫ్ కర్సర్. సో లేదు, రెఫ్ కర్సర్ మనం ప్యాకేజ్ స్పెసిఫికేషన్ ఎక్కడైనా సరే డిఫైన్ చేసి దాన్ని మనం ఏం చేయొచ్చు, పారామీటర్ కూడా పాస్ చేసుకోవచ్చు. సిస్ రెఫ్ కర్సర్ అంటే స్కీమా లెవెల్లో ఉంటుంది. మనకు అలాంటిది కావాలా, స్కీమా లెవెల్లో ఏమొస్తుంది, ఎలా ఉంటుంది, గ్లోబల్గా ప్యాకేజ్ స్పెసిఫికేషన్ డిక్లేర్ చేయొచ్చు. డైరెక్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ ఈ టైప్ నేమ్ అయిపోయింది. సో అట్లా చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్
సిస్ రెఫ్ కర్సర్ అంటే ఏం అడుగుతారు? ఇట్స్ వీక్ రెఫ్ కర్సర్. ఇంటర్వ్యూలో అడిగితే వీక్ రెఫ్ కర్సర్. ఇంకేమన్నా ఉందా టాపిక్? క్లోజ్ చేసినాను. అంతే కదా, ఇంకేమన్నా యూటీఎల్ ఫైల్లో యూటీఎల్ ఫైల్ ఇక్కడ దాకా ఉంది. యూటీఎల్ ఫైల్ కదా, యూటీఎల్ ఫైల్ ఏమైతే పోతుంది ఒక ఈజీ యూటీఎల్ ఫైల్. ఇదే కదా, అదే నేను చెప్పింది. అడిగింది ఇక్కడ డేట్ లేదే అని. ఇక్కడ డేట్ లేదు కదా. సరే, సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సుబ్బు, మొహమ్మద్, క్లియర్ అయితే నాకు చెప్పాలా? సో ఆఫీస్లో కట్ అయిపోయింది. ఆఫీస్లో రివర్స్ కేటీ అనేసి ఒకటి ఉంటుంది, తెలుసా? ఆ విధంగా రివర్స్ కేటీ ఇవ్వాలి నాకు. మొహమ్మద్ ఇస్తావా? సో దానివల్ల యూస్ మీకే. కదా, రివర్స్ కేటీ ఇచ్చేదానికి ఎవరు రెడీగా ఉన్నారు? సుబ్బో, ఏం ఒక్కటి కూడా చేయరు, అట్లే ఉండిపోతారు. సాయి దాంట్లో టాప్. సాయి వచ్చినాడు. ఈ సాయి తెలియదు నాకు. ఇక్కడ ఉన్నాడు సాయి బాబు, సాయి కృష్ణ. ఓకే, స్క్రీన్ కనబడుతూ ఉందా? సాయి కృష్ణ. ఓకే, ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్నీ ఏ టాపిక్ అయినా సరే, ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్, రెఫ్ కర్సర్, దాంట్లో రెఫ్ కర్సర్లో మళ్ళీ టైప్స్, వీక్ రెఫ్ కర్సర్, స్ట్రాంగ్ రెఫ్ కర్సర్, తర్వాత సిస్ రెఫ్ కర్సర్. సిస్ ఏం ఉండదాడా సిస్లో? అది పెద్ద ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నట్టు. సిస్ రెఫ్ కర్సర్. తర్వాత ఇంకా కర్సర్ అట్రిబ్యూట్స్, ఇంకా ఏంటి ఊరికే అంట. నెక్స్ట్ హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్ టైప్స్ ఏమున్నాయి, ప్యాకేజ్ అంటే ఏంది, ప్రొసీజర్ అంటే ఏంది, ఫంక్షన్ అంటే ఏంది. ఓకేనా? సో ప్రాగ్మా అటానమస్ ట్రాన్సాక్షన్ ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ యూటీఎల్ ఫైల్. కింద DBMS_output declare నాకు select star from EMP, select EMP number, e-name, salary from EMP. ఈ డేటా నేను అవుట్పుట్ విండోలో అయితే ఈజీగా ప్రింట్ చేసేస్తాను. ఎట్లా ప్రింట్ చేస్తాను? ఒక కర్సర్ ఒకటి తీసుకుంటా. ఓకేనా? డిక్లేర్ ఒక కర్సర్ EMP_C ఈజ్ అయిపోయింది. సో నాకు ఒక వేరియబుల్ దీన్ని కాపీ చేయాలంటే ఏది కలెక్షన్ కానీ ఏదైనా కావాలి, ఏదైనా. సో v_EMP ఏం రిలేటెడ్ అదే EMP_C
పర్సంటేజ్ రో టైప్ అంటే ఏమని సింగిల్ రికార్డే. దీని మీనింగ్ ఏంటంటే ఒక రికార్డే ఫెచ్ చేస్తాం. బిగిన్ ఎండ్ ఓపెన్ ఎంపీ అండర్స్కోర్ సి లూప్ ఎండ్ లూప్. ప్రోగ్రామింగ్ ఇలానే నేర్చుకోవాలి. ఓకేనా, లూప్ ఎండ్ లూప్ ఫెచ్ ఎంపీ అండర్స్కోర్ సి ఇంటూ వి అండర్స్కోర్ ఎంపీ. ఫెచ్ చేసుకున్నాం, రికార్డ్ లేదు, ఎగ్జిట్ సి పర్సంటేజ్ నాట్ ఫౌండ్. రికార్డ్ ఉంది, డిబిఎంఎస్ అండర్స్కోర్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏంది, దీన్ని ప్రింట్ చేయాలి. డైరెక్ట్ ఇలానే అవుతుందా? ఎలా చేయాలా? వేరియబుల్ నేమ్ డాట్ ఆ వేరియబుల్లోనా సింగిల్ అయితే ఓకే, బట్ అదేంటది రో టైప్. ఆ రోలో ఉన్న ఈ నేమ్, ఆ రోలో ఉన్న శాలరీ చేసిన బాగానే ఉంది. దీన్ని క్లయింట్కి ఇవ్వాలా ఈ డేటాని. సో ప్రతిసారి ఇది తీసి కాపీ చేసి ఇలా కూడా కాదు, స్పేసెస్ కాదు, ఏదో ఒకటి ఉంది, స్పేస్ కానీ కామా కానీ ఉంది. కామా సపరేటెడ్ వాల్యూ సిఎస్సి ఫైల్లో కావాలా. ఏం చేస్తాం, ఇలా కంట్రోల్ చేసి కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్ చేసి సేవ్ చేసి పంపిస్తాం. అంతేనా? వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? లేదా ఇవి పెట్టి ఇక్కడ ఏదో ఉంటుంది సేవ్ ఏదో ఇక్కడ ఉంది కదా, సేవ్ ఫైల్ చేసి ఇచ్చేస్తాం. సరే, రోజు ఏం చేయాలా? సేవ్ చేయాలా. ఇంక నేను ఇదే విధంగా సేవ్ చేయాలా? నో, అవసరం ఉందా? నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్ ప్రోగ్రామే ఫైల్లో సేవ్ చేసినట్టు రాసేయచ్చు. అవుట్పుట్ ఇది డిబిఎంఎస్ అండర్స్కోర్ అవుట్పుట్ అంటే ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ విండోలో చూపెడుతుంది. సో ఇలా కాకుండా యూటీఎల్ ఫైల్ డాట్ అవుట్పుట్, యూటీఎల్ ఫైల్ డాట్ అవుట్పుట్ అన్నానంటే ఫైల్లో రాస్తుంది. ఏ ఫైల్లో రాస్తుంది తెలియదు. ఓకేనా, ఇక్కడ ప్లేస్లో నేను ఫైల్లో రాయాలి ఈ డేటాని, ఈ అవుట్పుట్ నేను ఎక్కడ రాయాలి, ఫైల్లో రాయాలి అంటే ఏం చేయాలా? యూటీఎల్ ఫైల్ యూజ్ చేయాలి. యూటీఎల్ ఫైల్ యూజ్ టు ఎక్స్పోర్ట్ డేటా ఫ్రమ్ డేటాబేస్ టేబుల్ టు ఫ్లాట్ ఫైల్. ఫ్లాట్ ఫైల్లోకి డేటా, ఫ్లాట్ ఫైల్ అంటే ఏంది? మనం ఫ్లాట్ ఫైల్ నుంచి టేబుల్కి ఎలా మూవ్ చేసినాము? ఎస్క్యూఎల్ లోడర్. దానికి రివర్స్ అనుకో. దీనిలో కూడా ఉన్నాయి ఆప్షన్స్, బట్ మేజర్గా మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి యూజ్ చేస్తాం. యూటీఎల్ ఫైల్ డాట్ పుట్ లైన్, సేమ్ ఇక్కడ డిబిఎంఎస్ అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఎలా పెడతామో యూటీఎల్ ఫైల్ డాట్ పుట్ లైన్ పెడితే ఏమవుతుందంటే ఆ టేబుల్లోకి వెళ్తుంది. బట్ ఈ ప్యాకేజీకి సంబంధించిన పారామీటర్స్ అది ఓపెన్ చేసిన కొంచెం వేరే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే డైరెక్ట్ విండో ఇక్కడే ఉంటుంది, అవుట్పుట్ విండో చూపెడుతుంది. బట్ ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎన్ని ఫైల్స్ ఉంటాయో తెలియదు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, దానికి చిన్న స్టెప్స్ ఉన్నాయి, చాలా ఈజీ. సో యూటీఎల్ ఫైల్ అనేది ఏంది? ప్యాకేజ్. డిబిఎంఎస్ అండర్స్కోర్ అవుట్పుట్ అనేది అది కూడా ప్యాకేజ్లో ప్రొసీజర్ పుట్ లైన్. సో యూటీఎల్ ఫైల్ ఈజ్ ఎ ప్యాకేజ్ విచ్ విల్ అవైలబుల్ ఇన్ సిస్ స్కీమా ఫర్ ప్రాక్టీస్. మన స్కీమాలో అది దొరకదు. ఫస్ట్లో మనకు యూటీఎల్ ఫైల్ పని చేయలేదు అంటుంది. అదే ఓకేనా, ఏం చేయాలా? కనెక్ట్ టు సిస్ స్కీమా. ఎలా కనెక్ట్ చేస్తాము? ఇక్కడ ప్లస్, ఇక్కడ సిస్, ఇక్కడ ఏదైనా పేరు ఇచ్చుకోండి. కనెక్షన్ నేమ్ ఎనీ నేమ్, నేను సిస్ అనే పెట్టుకున్నా. యూజర్ నేమ్ ఏమంటే సిస్ యాజ్ సిస్ డిబిఏ. పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డే. కనెక్ట్ అయ్యింది. ఓకేనా, కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడే ఉంది యూజర్ నేమ్ ఏంది, సిస్ యాజ్ సిస్ డిబిఏ. పాస్వర్డ్ మీరు యూజ్ చేసే పాస్వర్డే. నేనైతే వెల్కమ్ వాడుకుంటున్నాను, మీరు ఏదైతే. అక్కడికి వెళ్ళి గ్రాంట్ ఆల్ ఆన్ యూటీఎల్ ఫైల్ టు సిస్టమ్ అంటే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసే యూజర్ నేమ్. ఓకేనా, గ్రాంట్ ఎందుకు? పర్మిషన్స్ ఇచ్చేదానికి. యూటీఎల్ ఫైల్ అనేది సిస్ స్కీమాలో ఉంది. సిస్ స్కీమా గ్రాంట్కి పర్మిషన్ ఇచ్చేదానికి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసింది. సిస్టమ్ అంటే మీరు ఏదైనా వాడంటే దాంట్లో నేను సిస్టమ్ వాడుతున్నాను, నేను సిస్టమ్ యూజ్ చేసుకుంటాను. మీరు ఇంకో స్కీమా క్రియేట్ చేసుకున్నారు, ఆ స్కీమా పర్మిషన్ కావాలంటే గ్రాంట్ ఆల్ ఆన్ యూటీఎల్ ఫైల్ టు దట్ స్కీమా.
సో మీరు ఏదైతే స్కీమా యూజ్ చేస్తున్నారో స్కీమా అంటే యూజర్. సో ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం కదా, ఇక్కడ ప్రొఫైలర్ అనేది స్కీమా, ఇక్కడ ఎస్ఎస్లో యూఎంఆర్ అనేది స్కీమా, సిస్లో సిస్డిబి అనేది స్కీమా నేమ్. సో నేను సిస్టమ్ ఇది వాడుతున్నాను కాబట్టి సిస్టమ్ స్కీమా. సో దానికి పర్మిషన్స్ కోసం గ్రాంట్ ఆల్ అన్న యూటీఎల్ ఫైల్. దేని పర్మిషన్ సింగిల్ టైం పర్మిషన్ కోసమే అది. సో ప్రతిసారి అవసరం లేదు, పర్మిషన్ ఉంటే ఇంకెప్పుడున్నా సరే వాడుకోవచ్చు. పర్మిషన్స్ క్రియేట్ సినానియం యూటీఎల్ ఫైల్ ఫర్ sys.utl ఫైల్, రన్ బిలో కమాండ్ ఇన్ సిస్టమ్ స్కీమా. ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో అక్కడ ఒక సినానియం క్రియేట్ చేసి పెట్టుకోండి. యూటీఎల్ ఫైల్ పర్మిషన్ ఇచ్చేసినాం అనుకో, అప్పుడు ప్రతిసారి sys.utl ఫైల్ డాట్ పుట్ లైన్ పెట్టాలి, sys.utl ఫైల్ డాట్ పుట్ లైన్ అని పెట్టాలి. దాని ప్లేస్లో ఏం చేసినాము, సినానియం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ సినానియమ్స్ అన్నీ మనం ఎస్క్యూఎల్ క్లాస్లో అయినాయి, అవి ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఇది చాలా ఈజీ. అసలు ఏం అంతసేపు చెప్పాల్సి ఉంటుంది. క్రియేట్ సినానియం యూటీఎల్ ఫైల్ ఫర్ sys.utl ఫైల్. సిస్లో ఉన్న యూటీఎల్ ఫైల్ కోసం నా స్కీమాలో నేను అదే నేమ్తో ఒక సినానియం అంటే ఏంది, అనదర్ నేమ్. ఇప్పుడు నేను యూటీఎల్ ఫైల్ అన్నా కూడా దాని మీనింగ్ ఏంటంటే sys.utl ఫైల్ అనే దాని మీనింగ్ sys. సో ఓకే, టు యూజ్ యూటీఎల్ ఫైల్ వీ నీడ్ డైరెక్టరీ టు స్టోర్ ఫ్లాట్ ఫైల్. సో ఫ్లాట్ ఫైల్ నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నానంటే ఏదో ఒక పాత్లో స్టోర్ అవ్వాలి కదా, ఏదో ఒక ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి ఫైల్, ఎనీ పాత్ ఎక్కడైనా సరే ఒక పాత్లో స్టోర్ అవ్వాలి. సో మన ఆఫీస్లో ఏముంటే సర్వర్ లొకేషన్ ఇస్తాం, సర్వర్లో ఉంటాయి. సో సర్వర్స్ పుట్టీతో యాక్సెస్ చేసి ఇది ఇలాంటి పాతే. సర్వర్ అంటే ఏం లేదు, అది కూడా ఆపరేటింగ్ సిస్టమే. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో విండోస్, సర్వర్లో ఏమంటే యూనిక్స్ సంబంధించినట్టు అంతే. ఫోల్డర్లే అక్కడ పాతులు, ఫోల్డర్ లోపల ఫోల్డరు అక్కడ ఏమంటామంటే పాత్స్ అంటాం, అంతే డిఫరెన్స్. సో డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తామో మనం ప్రతిసారి క్రియేట్ చేయము, డైరెక్టరీ ఆల్రెడీ వాడుతూ ఉంటారు వాళ్ళు టీంలో, ఆ డైరెక్టరీ నేమ్ వాడుకోవడమే. సో మీరు ఆఫీస్లో వెళ్ళి ఈ గ్రాంట్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ వాడుకోవచ్చు. సో ప్రాక్టీస్ కోసం మాత్రమే ఈ గ్రాంట్స్ క్రియేట్ సినానిమ్స్ అన్నీ ఇక్కడ, ఓకేనా. సో తర్వాత ఏం చేయాలా, ఇక్కడ ఇప్పుడు ప్రాక్టీస్ కోసం క్రియేట్ డైరెక్టరీ యూటీఎల్ టెస్ట్ యాజ్ ఏ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్ డైరెక్టరీ మనం క్రియేట్ చేయాలి. డైరెక్టరీ ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నాం ఎక్స్టర్నల్ ఫైల్కి, ఎక్స్టర్నల్ టేబుల్ కోసము డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం. సో ఆ డైరెక్టరీ అలాంటిది ఇది కూడా డైరెక్టరీ అంటే ఏం లేదు. సో ఒక ఫోల్డర్ నేమ్, ఒక ఫోల్డర్కి డేటాబేస్లో నేమ్ ఇవ్వండి. ఈ పాత్కి నేను నేమ్ ఇవ్వాలనుకున్నాను అనుకో, డేటాబేస్లో డైరెక్టరీ అని క్రియేట్ చేస్తాను, ఓకేనా. సో డైరెక్టరీ అంటే ఏమంటే ఈ పాత్, సో ఈ పాత్ మీ ఇష్టం. క్రియేట్ డైరెక్టరీ యూటీఎల్ టెస్ట్ యాజ్ దిస్. సో ఇక్కడ నేను ఏదైనా సరే డెస్క్టాప్ ఏదో సంథింగ్ ఉంటే నేను బ్యాచ్ 11 ఉంటే ఇక్కడ బ్యాచ్ 12లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. అవుట్ ఒక ఫోల్డర్, ఈ ఫోల్డర్లో నేను ఎగ్జిక్యూట్ చేసినానుకో ఫైల్ ఇక్కడ జనరేట్ అవ్వాలి, అర్థమవుతుందా. అంటే నేను చేస్తాను ఈ పాత్ కోసం నేను డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ డైరెక్టరీ యూటీఎల్ టెస్ట్ డైరెక్టరీ ఫర్ దిస్ అయిందా. అవుట్ దీన్ని నేను క్రియేట్ చేయాలి. నాకు ఆల్రెడీ ఆ నేమ్తో క్రియేట్ అయిందంటే ఏం చేస్తుంది చెప్తుంది, నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఏం చేయాలి, నేను డ్రాప్ చేయాలి. డ్రాప్ డైరెక్టరీ నేమ్. క్రియేట్ ఏం వాడతామో డ్రాప్ కూడా అదే వాడాలి. డ్రాప్ డైరెక్టరీ నేమ్. సో మళ్ళీ ఇప్పుడు నేను డైరెక్టరీ రెడీ, యూటీఎల్ టెస్ట్ డైరెక్టరీ రెడీ అయింది. సో నేను ఈ డైరెక్టరీ కానీ వాడి నేను ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను అనుకో, ఈ లొకేషన్లోకి వస్తుంది ఫైల్, ఓకేనా. డైరెక్టరీ రెడీ. సో నెక్స్ట్ ఫర్ ప్రాక్టీస్ వీ హ్యావ్ టు క్రియేట్ డైరెక్టరీ ఇన్ లోకల్ ఫోల్డర్ ఇన్ ఆఫీస్, ఇట్స్ ఇన్ సర్వర్ పాత్, ఓకేనా. అవుట్ డైరెక్టరీ, ఓకేనా రాసిన. సో డైరెక్ట్లీ మనకు అవసరం ఆల్రెడీ ఉంటాయి డైరెక్టరీస్ అన్నీ క్రియేట్ చేసి మనం క్రియేట్ చేయము, వాడుతూ ఉంటారు కదా, ఒకటే ఫోల్డర్ వాడతారు. ఫైల్స్ అన్నిటి కోసం ఒకటే వాడతాము. ఫైల్ నేమ్స్ మనకు కావాల్సిన ఫైల్ నేమ్స్ పెట్టుకుంటాం, ఆ డైరెక్టరీలో మన ఫైల్ నేమ్స్ క్రియేట్ అవుతుంది.
ఓకే, యూటీఎల్ ఫైల్. ఓకే, యూటీఎల్ ఫైల్ లోడ్ ప్యాకేజ్ ఫ్లాట్ ఫైల్. దీని మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలంటే డిక్లేర్ యూటీఎల్ ఫైల్ టైప్ వేరియబుల్. ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలా. సో ఏ టైప్ అంటే యూటీఎల్ ఫైల్ డాట్ ఫైల్ టైప్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలా. ఫైల్ టైప్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలి. మనం ఎక్సెప్షన్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసుకున్నామో అట్లా యూటీఎల్ ఫైల్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలి. v_file స్పేస్ యూటీఎల్ ఫైల్ డాట్ ఫైల్ టైప్. సో మనం చేసుకోవాలి. మన డేటా దాన్ని పంపిస్తున్నాము. తీసేసినాను నేను. అదే కంట్రోల్ Z ఈ డేటా నేను దాన్ని మూవ్ చేయాలంటే ఏం చేయాలా, ఒక వేరియబుల్ నేను ఫైల్ టైప్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. చేసుకున్న ఫస్ట్ స్టెప్ అయిపోయింది. డిక్లరేషన్ సెక్షన్లో ఫైల్ హ్యాస్ టు ఓపెన్. సో ఫైల్ని ఓపెన్ చేయాలి. ఫైల్ ఓపెన్ చేయాలి అంటే ఎలా ఓపెన్ చేయాలంటే మనకు 2 మోడ్స్ ఉంటాయి. W అంటే ఏమంటే రైట్ మోడ్, ఏ అంటే అపెండ్ మోడ్. ఎప్పుడు అపెండ్ అన్నా సరే పాత డేటా ఉంటుంది, కొత్త డేటా యాడ్ అవుతుంది. ఎప్పుడు అపెండ్ అయినా సరే అంతే. రైట్ మోడ్ అంటే ఏమంటే పాత డేటా పోయి కొత్త డేటా వస్తుంది. పాత ఏదైనా ఉన్నిందనుకో ఆ ఫైల్లో ఏదైనా ఉన్న డేటా పోయి కొత్తగా వస్తుంది. రైట్ అంటే ఏమంటే తీసేసి రాయడం కొత్తగా. ఏ అంటే అపెండ్ మోడ్ అంటే ఏమంటే పాత డేటా అట్లనే ఉంటుంది కింద. సో టేబుల్లో మనం ఎస్క్యూఎల్ లోడర్లో అపెండ్ ఏం చేసినామంటే టేబుల్ డేటా అట్లనే ఉన్నింది, కింద ఇన్సర్ట్ చేసినాం, అక్కడ అపెండ్. ఇది దానికి రివర్స్. జస్ట్ ఇక్కడ WA అని పెట్టాలి. ఓకేనా. ఏ కేసులో అయినా సరే ఫైల్ లేకపోతే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓపెన్ చేయగానే ఫైల్ క్రియేట్ అవుతుంది. దాని కమాండ్ ఏంది, v_file = సింటాక్స్ యూటీఎల్ ఫైల్ డాట్ fopen. దీనికి 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమంటే డైరెక్టరీ, ఏ డైరెక్టరీలో క్రియేట్ చేయాలి. మల్టిపుల్ డైరెక్టరీస్ ఉంటాయి, ఏ డైరెక్టరీలో క్రియేట్ చేయాలి. ఏ డైరెక్టరీ నేను ఇప్పుడు క్రియేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ డైరెక్టరీ యూటీఎల్ టెస్ట్ అనే డైరెక్టరీలో క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ ఫైల్ నేమ్ కావాలా, ఓకేనా. ఆ డైరెక్టరీలో ఏ ఫైల్ కావాలా, ఏ మోడ్లో కావాలా. మోడ్ అంటే ఏంది, WA అంటే కొత్తగా తీసేసి లేదంటే అపెండ్ చేయాలి. ఓకేనా. యూటీఎల్ డైరెక్టరీ ఫైల్ నేమ్, ఏ పాత్లో ఏ ఫైల్ నేమో ఏ మోడ్లో ఓపెన్ చేయాలి. సింపుల్. ఏ లొకేషన్లో ఫైల్ నేమ్ ఏంది, అది కొత్తగా రావాలన్నా లేదంటే పాత డేటాతో పాటు రావాలన్నా అపెండ్. సో ఓకే. ఓకే ఓపెన్ చేస్తున్నా. ఎక్కడ బిగిన్లో ఓపెన్ చేయాలి రాసిన అక్కడ పైన. ఫైల్ హ్యాస్ టు ఓపెన్ ఇన్ బిగిన్ లోపల ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓపెన్ చేసి పెట్టుకున్నాం, ఫస్ట్ డిక్లేర్ చేసుకున్నాం, ఆ ఫైల్ని మనం ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు ఓపెన్ రెడీగా ఉంది. తర్వాత ఏం చేయాలి, రైట్ కంటెంట్ టు ద ఫైల్. సో దానికి సింటాక్స్ ఏంటంటే యూటీఎల్ ఫైల్ డాట్ పుట్ లైన్ dbms_output డాట్ పుట్ లైన్ లాగానే యూటీఎల్ ఫైల్ డాట్ పుట్ లైన్. దీనికి 2 పారామీటర్స్ ఉంటాయి. ఏ పారామీటర్ అంటే ఏ ఫైల్ అయితే మనం ఓపెన్ చేసుకున్నామో ఆ ఫైల్ నేమ్ కామా కంటెంట్. ఓకేనా. ఏ ఫైల్ ఎందుకు మనకు కొన్నిసార్లు 2-3 ఫైల్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం. ఈ కంటెంట్ ఏ ఫైల్లో రాయాలో ఆ ఫైల్ మెన్షన్ చేయాలి. అర్థమైందా. 2 ఓపెన్ చేసి పెట్టుకున్నాం, ఈ ఫైల్ ఇది రాయాలా, ఈ ఫైల్ ఇది రాయాలి. సో ఇప్పుడు కాబట్టి ఎక్కడ రాయాలి దీన్ని, dbms_output ఎక్కడ పెట్టినామో అక్కడే రాయాలి. ఏంది ఇక్కడ యూటీఎల్ ఫైల్ డాట్ పుట్ లైన్. సో ఇది మొత్తం కంటెంట్. ఇది యాజ్ ఎ సెకండ్ పారామీటర్. ఫస్ట్ పారామీటర్ ఏముందో ఓపెన్ చేసుకున్నాం కదా ఆ వేరియబుల్. అంతేనా, అర్థమైందా. dbms_output బదులు యూటీఎల్ ఫైల్ పెట్టినాం డాట్ పుట్ లైన్. సో ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమంటే ఓపెన్ చేసి పెట్టుకున్న ఫైల్. ఇంకా లాస్ట్లో ఏం చేస్తాము, అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేసేయాలి. యూటీఎల్ ఫైల్ డాట్ క్లోజ్ లాస్ట్లో చేయాలి. దీన్ని క్లోజ్ చేయాలి. సింపుల్. ఒక బుక్ తీసుకున్నామంటే డిక్లేర్ తీసుకున్నామంటే డిక్లేర్, ఓపెన్ చేసుకున్నాము, ఓపెన్ రాసినాము, క్లోజ్ చేసినాము. ఒక నోట్బుక్ అనుకున్నాం. బుక్ తీసుకోవడం,
ఓపెన్ చేయడం, రాయడం, క్లోజ్ చేయడం, అంతే ఆపరేషన్స్. ఫైల్ డిక్లేర్, వేరియబుల్ డిక్లేర్, ఓపెన్, రైట్ కంటెంట్, తర్వాత క్లోజ్. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమైంది? అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్. అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ అంటే ఏంది? ఈఎంపీ డేటా డాట్ టెక్స్ట్ అనే ఫైల్లో యూటీఎల్ టెస్ట్ అనే డైరెక్టరీలో డబ్ల్యూ అనే మోడ్లో క్రియేట్ అయ్యింది. డబ్ల్యూ అనే మోడ్ అంటే ఏంది? రైట్ మోడ్. సో చూద్దాం, క్రియేట్ అయిందా? ఈఎంపీ డేటా డాట్ టెక్స్ట్, దాని లోపల కంటెంట్ ఉందా? ఉంది. ఓకే, డబ్ల్యూ అనే మోడ్ అనేది ఎలా వస్తుంది? సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, రికార్డ్స్ ఏమున్నాయో అదే ఉండాలి, అంటే నెక్స్ట్ పోయి రావాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేర్ రో నెంబర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నా. అంటే ఏమని దీని మీనింగ్? 5 రికార్డ్స్ మాత్రమే లోడ్ చేస్తున్నాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎగ్జిక్యూట్. ఏ మోడ్ అయితే అయ్యింది? రైట్ మోడ్. ఫస్ట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 15 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. సో అదే నేను అపెండ్ మోడ్ అన్నాను అనుకో, ఏ అప్పర్ కేసు ఏ అపెండ్ మోడ్. ఫస్ట్ 5 రికార్డులు, 5 or 6 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 ఎందుకు వచ్చినాయి? 10 ఉన్నాయి ఇక్కడ. ఓకే 10 కదా ఇవి. 11 or 12 అన్నట్టుంది. 10 రికార్డ్స్. ఫస్ట్ 5 రికార్డ్స్, నెక్స్ట్ 5 రికార్డ్స్. అపెండింగ్ అంటే ఏంది? పాత డేటా అట్లనే ఉంది, మళ్ళీ కొత్తగా ఏదైతే ఉంటుందో అది యాడ్ అయ్యింది. సో అది. సో ఇప్పుడు నాకు ఇది హెడ్డింగ్ కావాలా? ఇలా ఉంది ఫైల్, డేటా ఫైల్, దీనికి హెడ్డింగ్ కావాలా? ఏం చేయాలా? తెలియదు. సింపుల్. యూటీఎల్ ఫైల్ ఓపెన్ ఎన్నిసార్లు రాసుకోండి మీరు. యూటీఎల్ ఫైల్ ఎన్నిసార్లు రాస్తే అన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, యూటీఎల్ ఫైల్ నేను హెడ్డింగ్ రాయాలా? ఏం హెడ్డింగ్ ఇక్కడ రాసినాను అనుకో, ఏమవుతుంది? మల్టిపుల్ లైన్స్ v_ ఫైల్లో, ఇది ఏం కేస్ సెన్సిటివ్ కాదు ఇక్కడ, కామా ఫస్ట్ కాలం ఏంది? ఈఎంపీ నంబర్, సెకండ్ కాలం ఈ నేమ్, శాలరీ. ఇక్కడ రాసినాను ఏమవుతుంది? లూప్ లోపల ప్రతి రికార్డ్ పైన హెడ్డింగ్ వస్తుంది. ఈ ఎగ్జిక్యూషన్ అంతే, మనకు అది రీడ్ చేయాలంతే ఏం జరుగుతుంది. లూప్ లోపల వచ్చింది, లూప్ లోపల ప్రతిసారి ఏం చేస్తుంది? ఈఎంపీ నంబర్, ఈ నేమ్, తర్వాత కింద ఈఎంపీ నంబర్, ఇలా వస్తూ ఉంది. రైట్ మోడ్ అంటాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. పాత డేటా అట్లుంటుంది, మళ్ళీ రాస్తాం. ఇలా ఉన్నింది అనుకో, ఏమవుతుంది కూడా? ఏమైంది? ఈఎంపీ నంబర్, ఈ నేమ్, శాలరీ, కింద వాళ్ళ కంటెంట్, ఈ మళ్ళీ శాలరీ కంటెంట్. ఏం చేయాలా? నాకు హెడ్డింగ్ ఒకసారి చాలు. హెడ్డింగ్ ఒకసారి చాలంటే ఏం చేయాలా? లూప్లో రాయకూడదు. లూప్లో రాస్తే అది మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. Ctrl+X ఓపెన్ చేసిన తర్వాత వెంటనే రాసినాక ఒకసారి హెడ్డింగ్. లూప్లో రాస్తే మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు హెడ్డింగ్ 1 టైము, ఓకేనా? హెడ్డింగ్, దాని కంటెంట్, హెడ్డింగ్ కంటెంట్. యూటీఎల్ ఫైల్ ఏం చేసినాం? డిక్లేర్ చేసుకున్నాం, ఓపెన్ చేసినాం. యూటీఎల్ ఫైల్ డాట్ పుట్ లైన్, మనం ఏది రాస్తే అది వస్తుంది. మనం లూప్లో పెట్టి రాస్తే మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి. సో నార్మల్గా సింగిల్గా రాస్తే అది కూడా వస్తుంది. సో కింద చూద్దాం. ఇక్కడ యూటీఎల్ ఫైల్ డాట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. వేరియబుల్లో ఏం చేసినా? ఓపెన్ చేసిన. ఏ డైరెక్టరీ? యూటీఎల్ టెస్ట్ డైరెక్టరీ. ఫైల్ నేమ్ hello.txt. ఏ మోడ్ అది? అపెండ్ మోడ్. దాని లోపల ఏం రాసినాం? హలో హౌ ఆర్ యూ. ఏముంటుంది దాంట్లో? హలో హౌ ఆర్ యూ అనేసి ఉంటుంది. 2 పారామీటర్స్. ఫస్ట్ ఏదైతే ఓపెన్ చేసుకున్నామో ఆ ఫైల్ వేరియబుల్, తర్వాత హలో హౌ ఆర్ యూ, లాస్ట్లో క్లోజ్ చేసింది. అదే డైరెక్టరీ నేమ్, సేమ్ డైరెక్టరీ నేము hello.txt. hello.txt వచ్చిందా? దీని లోపల ఏముంది? మనం ఏం రాసినాం? హలో హౌ ఆర్ యూ.
రాసినాం, అదే వచ్చింది అక్కడ ఆ కంటెంట్. సో నెక్స్ట్ ఇంకో లైన్ రాస్తే రైట్ మోడ్ అంటే ఏంది, అది పోయి మళ్ళీ కొత్తగా వస్తుంది. అపెండ్ మోడ్ అంటే అట్లే ఉంచి లైన్ వస్తుంది. సో లూప్లో రాసినామంటే పర్ లూప్ రాసినామంటే ఇందులో 1 to 10. ఇదేం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేసిన ఫైల్ ఏమైంది, లూప్ శాంపుల్ ఏం చేస్తూ ఉంది మనం రీడ్ చేయాలి. ఇది ఫర్ లూప్లో ఇటరేట్ అవుతా ఉంది. ఎన్ని ఇటరేషన్స్ ఉంది, 1 to 10 అంటే 10 ఇటరేషన్స్. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు i ఎంత ఉంది, 1. అక్కడ ఏం వస్తుంది లోపల, i అంటే 1 హైఫన్ టైమ్ డాట్, 2 హైఫన్ టైమ్ డాట్, 3 హైఫన్ టైమ్ డాట్, అట్లా ఇది మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. కంటెంట్ ఏమంటే అదే 1 హైఫన్ టైమ్. అట్లా లూప్ శాంపుల్ ఫైల్ నేమ్ లూప్ శాంపుల్ వచ్చిందా. డిబిఎంఎస్ బదులు ఇది మనం వాడదాం, ఫైల్లో రాస్తుంది. సో ఇది ఇంతకుముందు రాసిందే, కర్సర్ ఓపెన్ చేసుకొని రాస్తే కర్సర్ ఫైల్ వెళ్తుంది. మల్టిపుల్ ఫైల్స్ కూడా డిక్లేర్ చేసుకొని వేరియబుల్స్ మల్టిపుల్ టైప్స్ ఓపెన్ చేసి మల్టిపుల్ ఫైల్స్లో కూడా రాయవచ్చు. సేమ్ అది అట్లే ఉంచి వేరియబుల్ ఏది పెడితే అక్కడ రాస్తుంది. 2 ఓపెన్ చేసుకున్నాము అంటే ఎలాగా, ఇది ఇదేమవుతుంది సంథింగ్ ఇంకో ఫైల్లో v_file2 ఏంటది వేరియబుల్ utl_file డాట్ ఫైల్ టైప్. ఓపెన్ చేసేటప్పుడు ఏం చేసినాం, v_file2 ఈక్వల్ టు v_file2 కోలన్ ఈక్వల్ టు utl ఫైల్ డాట్ fopen. డైరెక్టరీ వేరేది ఉంటే వేరే డైరెక్టరీ నేను ఇంకోటి క్రియేట్ చేసుకుంటే ఇంకో డైరెక్టరీ, లేదు అదే వాడుకున్నా కూడా utl_test. మనకు ఇంకోటి ఉంటే క్రియేట్ చేసుకోండి అవసరం అయితే. ఇక్కడ dpt డేటా, ఇక్కడ కూడా 1 or 2 ఏదో పెట్టుకున్నాం, 1 2 3 ఇది 1 2 3 కామా ఏ మోడ్ ఎనీ మోడ్ ARWA ఓకేనా, ARWA మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఫైల్ రాసేటప్పుడు ఇది పెడితేనేమో దీనిలో ఈ ఫైల్లో ఓపెన్ అవుతుంది, అంటే ఏది 1 2 EMP డేటా 1 2 3. అదే ఫైల్ 2లో నేను ఓపెన్ చేస్తున్నాను అనుకో, ఫైల్ 2లో ఏదైతే DPT డేటాలో తెంపుతుంది అంతే. నెక్స్ట్ ఇదంతా అంతే సేమ్, ఓపెన్ చేసి క్లోజ్ చేయడం, డేటా క్లోజ్. ఒక ఫైల్ వేరియబుల్ ఓపెన్ చేసుకున్నాము, ఆ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం, క్లోజ్ చేసుకున్నాము. ఆ ఫైల్ వేరియబుల్లో వేరే ఫైల్ని ఓపెన్ చేసుకున్నాను DPT డేటా, సో అక్కడ కూడా క్రియేట్ చేసుకున్నాను. EMP డేటా ఫైల్ క్రియేట్ అయింది ఫస్ట్, తర్వాత DPT డేటా ఫైల్ క్రియేట్ చేయండి. ఒక వేరియబుల్లో మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం. అంటే అదేంది క్లోజ్ చేసిన తర్వాతనే, ఒక ఫైల్ నేమ్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ రాసిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ వేరే ఫైల్ ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు. ఈ విధంగా ఫైల్ నేమ్ వేరే. ఓకే, డైనమిక్ ఫైల్ నేమ్ కావాలంటే వాడు చూసుకోవాలి ఈరోజు ఫైల్ వచ్చిందా లేదని ఎలా చూస్తుంది వరకే. ఈరోజు అంటే సిస్ డేట్. డైనమిక్ ఫైల్ నేమ్ ఇది ఇలా ఉండాలి, ఫైల్ నేమ్ ఇలా EMP-2025-04-18. సో ఇది డైనమిక్, ఏ రోజు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా. నేను అవర్స్ మినిట్స్ తీసేసిన అనుకో ఈ రోజుకి వస్తుంది, అవర్స్ కూడా వచ్చింది అనుకో గంటలో, ఏ గంట మినిట్స్ ఫైల్ నేమ్ అలానే ఉంటుంది. సో ఈ విధంగా డైనమిక్గా ఫైల్ నేమ్, జస్ట్ ఫైల్ నేమ్ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైల్ నేమ్ సింగిల్ కోర్స్ బదులు వేరియబుల్. సో కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, సో ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. నల్ పాస్ చేస్తే NVL మిస్ చేయాలి, అది ఓకే అయిపోయింది. నెక్స్ట్ టాస్క్లు ఉన్నాయి. టాస్క్లు ఏమంటే ఎక్స్పోర్ట్ డేటా ఫైల్స్ యూజింగ్ UTL ఫైల్. సో UTL ఫైల్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేయాలా, ఈ విధంగా డేటా ఫైల్స్ రావాలా, అదే డేటాని SQL లోడర్తో
లోడ్ చేయాలి, వేరే టేబుల్లో లోడ్ చేయాలి. ఫైల్లోకి నుంచి డేటా రీడ్ చేయడం తెలుసు, ఫైల్ డేటాలోకి రీడ్ చేయడం తెలుసు. సో ఈ రెండు యూజ్ చేసి ఫస్ట్ ఏం చేయాలా, ఒక టేబుల్ ఈఎంపీ టేబుల్ నుంచి ఫైల్ నుంచి SQL లోడ్ చేయాలి. ఓకే.